పాత ముచ్చట్నే అయినా రాజకీయంలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరుల్లా. అవసరాలు అవకాశాలే నడిపిస్తుంటాయి. దోస్తులు దుష్మన్లైతారు, దుష్మన్లు దోస్తులైతారు. తిట్టుకున్నోళ్ళు కలిసిపోతారు, ఒకటి ఉన్నోళ్ళు దూరం అవుతారు. పొత్తు ఎత్తు చిత్తు రాజకీయంలో ఇదో గమ్మత్తు. అందరికి తెలిసిన ఆటే, అన్ని పార్టీలు ఆడే ఆటే. ఆంధ్ర రాజకీయంలో గదే నడుస్తుంది ఇప్పుడు. 5 ఏళ్ల ఆంధ్ర రాజకీయం అద్దరింది పో. అప్పుడు పొట్టు తిట్టుకున్న మోడీ సారు బాబు గారు ఇప్పుడు ఒకటైనరు పొత్తు పెట్టుకొని. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మన బిడ్డలు వెలగాలి, జీవితాలు బాగుపడాలి, అందుకే ఈ పొత్తు. నిన్నటిదాకా మోడీ సార్ తోటి అల్లం బెల్లం తిరిగి ఫుల్ సపోర్ట్ చేసిన జగన్ గారు దుష్మన్ అయిండు కమలం పార్టీకి. అప్పట్లో ఆపలేని ఆవేశంతో 3 పార్టీలను నరుచుకొని ఒంటరిగా కొట్లాడిన పవన్ కళ్యాణ్ సార్ ఇప్పుడు ఈ 2 పార్టీలకు జిగిరి దోస్తాయిండు. ఈ యుద్ధం ఫలితం ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. ఒక్క ఎమ్మెల్యే ఎంపీ లేని బీజేపీ 6 పార్లమెంట్ సీట్లు 10 అసెంబ్లీ సీట్లు తీసుకుంది. టీడీపీ జనసేన సోపతిలా 10 ఏళ్ల సంది పల్సకు గుడవ పడిన కాంగ్రెస్ పార్టీ షర్మిలక్క చూడుతోటి పతార పెంచుకోవట్టే. మన కర్మ, పాలక పక్షం ఒక తీరుంటే ప్రతిపక్షం కూడా అదే తీరులో బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు. అప్పుడు ప్రత్యేక హోదా కోసమే పార్టీల నడుమ ఓట్ల ఫైటింగ్ నడిస్తే ఇప్పుడు ఆ పలుకే బంగారం అయింది. ఈ విశ్వసనీయత లేని, ఈ విలువలు లేని వీరు 3 పార్టీలుగా వీళ్ళు కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీదకి వీళ్ళు యుద్ధానికి వస్తా ఉన్నారు. ఇంకా గమ్మత్ ఏందంటే అప్పుడు రాజధాని మీద రచ్చే, ఇప్పుడు రాజధాని మీద రచ్చే. 5 ఏళ్లు చంద్రాల సార్ వెళ్ళినా గ్రాఫిక్స్ తప్ప అమరావతి గట్టలే. 5 ఏళ్లు జగన్ సార్ వెళ్ళినా 3 రాజధానులు అనుడు తప్పితే ముంగడ వాళ్ళే. అసెంబ్లీలో మొత్తం 175 సీట్లు, పార్లమెంట్ కి 25 సీట్లు. ఈడసుత మన లెక్కనే మే 13 నాడే పోలింగ్. మరి సీఎం సీటు 3 పార్టీల కూటమిదో లేకుంటే రెండో పారి కూడా వైసీపీదో జూన్ 4 నాడు తెలుస్తుంది. కానీ గిట్లున్నది ఆంధ్రాల రాజకీయం.